Hi, hello friends. Welcome to my channel, BB channel. Hi friends, how are you? Good morning. Andaru bonnara. Good morning friends. Welcome. ఇవాళ నేను మీ అందరికీ ఒక వెజిటేరియన్ ఐటెం చూపిస్తున్నానండి. అదే మసాలా మీల్ మేకర్ పొటాటో కర్రీ. ఈ మీల్ మేకర్ కర్రీ అనేది ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే నవరాత్రులు కదా, చాలామంది ఇప్పుడు వెజిటేరియన్గా ఉంటారు కదా, నాన్ వెజ్ ఐటమ్స్ తినరు. కానీ వాళ్ళకి నాన్ వెజ్ తినాలి అని అనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఇదిగోండి చూడండి కర్రీ ఎంత బాగుందో. ఈ కర్రీ కనుక తిన్నారంటే ఏదో మనం మటన్ తినే ఫీలింగ్ అయితే వస్తుంది, ఏదో కీమా లేకపోతే మటన్ తినేటట్టుగా అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఈ ఐటెంని చేసి చూపిస్తున్నాను. ఒక బెస్ట్ రెసిపీ అండి. ఎవరైనా నాన్ వెజిటేరియన్ తినట్లేదు నవరాత్రులు అన్ని రోజులు అనేవాళ్ళు ఉంటారు కదా, అట్లానే కదా జనరల్ డేస్లో కూడా చికెన్ మటన్ తినని మండే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే డేస్లో కూడా ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం అని చెప్పి నేను చిన్న సైజ్ మీల్ మేకర్ తీసుకున్నాను. ఎందుకంటే చిన్న సైజ్ మీల్ మేకర్ అయితే చాలా బాగుంటాయి. వీటిని కొద్దిసేపు వాటర్లో ఒక 20 మినిట్స్ లాగా నేను వాటర్లో నానపెట్టేసి తర్వాత కొంచెం సేపు ఒక 10 మినిట్స్ కొంచెం ఉడకబెట్టుకున్నాను. తర్వాత చక్కగా ఇదిగోండి జాలీలో వేసేసాను. ఇప్పుడు దీన్ని చక్కగా గట్టిగా పిండేసుకుందాము. నెక్స్ట్ ఇంకా దీనికోసం నేను తీసుకున్నాను ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నాను. ఇంకా మసాలా ఐటమ్స్ తీసుకున్నాను. మసాలా ఐటమ్స్ చాలా మైల్డ్గా కొంచెమే తీసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ కూడా చేసేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం ఒక ఉడకబెట్టిన ఆలు తీసుకున్నాను, కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ టమాటో ఇంకా మిర్చి తీసుకుని టమాటాని కూడా చక్కగా మనం ప్యూరీగా తయారు చేసేసుకుందాం పేస్ట్గా. ఓకేనా. నెక్స్ట్ ఇంకా దీనికి ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ప్రాసెస్లోకి వెళ్దామంటే ఇప్పుడు దీన్ని ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. కడాయి బాగా హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసాను. ఆయిల్లోకి బాగా హీట్ అయిన తర్వాత ఇగోండి మసాలా ఐటమ్స్ వేసుకొని కొంచెం ఆనియన్స్ వేసాను. నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్ అనేవి తొందరగా కుక్ అవ్వాలంటే ఇందులోనికి కొంచెం సాల్ట్ని యాడ్ చేయాలి. ఇదిగోండి సాల్ట్ యాడ్ చేసేసాను. సాల్ట్ యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి కొంచెం అదరక్ లెసన్ పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. ఎప్పుడైనా అదరక్ లెసన్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలండి, లేకపోతే అదరక్ లెసన్ పేస్ట్ అనేది చాలా పచ్చిగా ఉండిపోతుంది. ఇదిగోండి బాగా ఫ్రై చేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేస్తాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనికి ఇందాక ప్యూరీ చేసుకొని పెట్టుకున్నాను కదండి, ఆ ప్యూరీ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇప్పుడు దీనిలోకి యాడ్ చేస్తాను. ఎప్పుడైనా కూడా నాన్ వెజ్ ఐటమ్స్ తినకుండా ఉన్న వెజ్ ఐటమ్స్ తినాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇంట్లో కూరగాయలు లేవనుకోండి, సడన్గా ఎవరైనా గెస్ట్ వచ్చారు, మీకైనా కూడా ఇంట్లో కూరగాయలు ఎప్పుడు ఉండాలని ఉండదు కదండి. కూరగాయలు ఎప్పుడైనా లేకపోయినప్పుడు డెఫినెట్గా ఈ కర్రీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులోనికి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను. ఇది కూడా చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇది బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. కొంచెం నేను ఇందులోకి పసుపునైతే యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసేసుకుందామండి. డెఫినెట్గా తయారు చేయండి. ఇది చపాతీకి అయితే చాలా బాగుంటుంది, పిల్లలు మెయిన్ ఇష్టపడి తింటారు. నెక్స్ట్ టమాటో ప్యూరీ చేసుకున్నాను కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇది బాగా మిక్స్ అవ్వాలి, బాగా ఫ్రై చేస్తున్నాను. ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవి ఆల్రెడీ బాయిల్ చేసిన పొటాటో అండి. బాయిల్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకున్న పొటాటోని ఇందులోనికి మిక్స్ చేస్తున్నాను. ఇదిగోండి బాగా మిక్స్ చేసేసా. ఇది కొంచెం ఫ్రై అయిపోయింది చూడండి, ఆయిల్ అంతా బయటికి తేలిపోతుంది చక్కగా కదా, అంటే ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా, ఎందుకంటే ఇది మసాలా కర్రీ కదా అందుకని చెప్పి కొంచెం మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ స్పైసీ కోసం కారం అనేది మీ చాయిస్ అండి. మీకు ఎంత కావాలంటే అంత కారాన్ని అయితే ఇందులోనికి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ మీల్ మేకర్. ఈ మీల్ మేకర్ వేసి కర్రీ అంతా చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇది నేను వాటర్ అంతటిని చక్కగా గట్టిగా పిండేసానండి. చెప్పాను కదా, ఒక 10 మినిట్స్ దీన్ని నానబెట్టుకొని తర్వాత ఒక 10-15 మినిట్స్ వరకు చక్కగా బాయిల్ చేసుకొని వాటర్ అంతటిని 2-3 టైమ్స్ చక్కగా పిండేసాను. అలా అయితే స్మెల్ రాకుండా ఉంటుంది మీల్ మేకర్, లేకపోతే మీల్ మేకర్ స్మెల్ వచ్చేస్తుందండి. ఆ మీల్ మేకర్ స్మెల్ బాగోదు. అంతేనండి, మన కర్రీ రెడీ అయిపోయింది. చూసారా?
నేను అన్నిట్లో కరివేపాకు అయితే చాలా ఎక్కువగా యూస్ చేస్తాను. కొంచెం కరివేపాకు అండ్ కాజు వేసాను. చూసారా ఎట్లా ఉందో? మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. రోటీతో కానీ బగారా రైస్తో కానీ తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కూడా నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డెఫినెట్గా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కిందన కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.